ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఇవి వీళ్ళిద్దరు జాతకాలేనా? సేమ్ డైలాగ్. అవును పంతులు గారు. ఏ ఎందుకలా అడుగుతున్నారు? మళ్ళీ సేమ్ డైలాగ్. అసలు వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని మీకెలా అనిపించింది? ఏంటి పంతులు గారు అలా అంటున్నారు? కొంపతీసి వీళ్ళ జాతకాలు కలవలేదా ఏంటి? అదే అనుకుంటా మమ్మీ. లేకపోతే ఎందుకలా అడుగుతారు కదండి? ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? మా పెళ్లి జరగకపోవడం ఏంటి? ఖచ్చితంగా జాతకాలు కలిసే ఉంటాయి. ఏం పంతులు గారు? నువ్వు చెప్పింది అక్షరాల సత్యం బాబు. ఏమైంది? ఆనందం పంతులు గారు తట్టుకోలేక లేవరా లే. లేవండి. పంతులు గారు, మీ ఇద్దరి జాతకాలు చాలా అద్భుతంగా కలిశాయి. మీ ఇద్దరి దాంపత్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఆ అమ్మాయి మెళ్ళలో నువ్వు తాళి కట్టినప్పటి నుంచి నీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కూడా. మాకు తెలుసండి, నా మనవరాలి మనసే అటువంటిది. మరింకేంటి పంతులు గారు, మంచి ముహూర్తం ఉంటే చూడండి. అది కూడా చూసేశానండి. ఒక వారం రోజుల్లో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉంది. పంతులు గారు, వాళ్ళు తాంబూలాలతో కూడా వచ్చేసారు కదా, నిశ్చితార్థం ఇప్పుడే జరిపించేస్తే బెటరేమో. వద్దు బాబు, ఈ జంట 10 మందికి ఆదర్శంగా ఉంటుంది. ఒక వారం రోజులు ఆగితే సరిపోతుంది కదా. అలాగే పంతులు గారు. ఇంతకు ముహూర్తం ఏ డేట్లో వచ్చింది పంతులు గారు? ఈ నెల 17వ తారీఖున అద్భుతమైన ముహూర్తం ఉంది. ఫిక్స్ అయిపోండి. సరే అయితే ఆ ముహూర్తానికే నిశ్చితార్థం పెట్టుకుందాం. సరే అయితే నేను వెళ్ళొస్తానండి. ముహూర్తం రాసి పంపిస్తాను. అలాగేనండి. మంచిదండి.